జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. దేవుడు న్యాయానికి దేవుడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఎప్పుడూ తప్పుని మంచిగా చేస్తాడు. ఓ 2 మాటలు దుఃఖము, పగాద్వేషము లాంటి విషయాల మీద. బలహీనులు ఎన్నడూ క్షమించలేరు. ఎందుకంటే క్షమాపణ అనేది బలమైన వారి స్వభావం. ఎవరినైనా క్షమించగలగడానికి ఎంతో బలం కావాలి. వదిలేసి దేవుడు మాత్రమే చేయగలిగినది దేవుడే చేస్తాడని నమ్మడానికి. నిన్న నేను చెప్పాను, ఎవరైనా మిమ్మల్ని గాయపరిచిన తర్వాత మిగతా జీవితమంతా మిమ్మల్ని గాయపరుస్తూ ఉండనివ్వద్దని. నిరంతరం వాళ్ళు చేసేదాన్ని పట్టుకుని వేళ్లాడుతూ అసహించుకుంటూ, నాకు ఇది ఇష్టం, దీని రచయిత ఎవరో తెలియదు, క్షమించండి, మీ శత్రువులు క్షమాపణకు అర్హులైనందున కాదు, కానీ మీరు శాంతికి అర్హులు కనుక. అది బాగుంది కదూ. ఒక చిన్న కథ చెప్పనా? ఒక రోజున 2 కోతులు ఒక గ్రామం నుంచి వేరే గ్రామానికి పంటలేవో తేవడానికి సహాయం చేయడానికి వెళ్తూ ఉన్నాయి. అవి నడుస్తూ ఉండగా ఒక వృద్ధురాలు నది ఒడ్డును కూర్చొని ఉండడం చూశాయి. వంతెన లేనందున ఆమె అప్సెట్ అయ్యింది. సొంతంగా దాటి వెళ్లలేదు. మొదటి కోతి దయతో అంది, నీకిష్టమైతే మేము నిన్ను అవతలికి చేరుస్తాము అని. థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతతో ఒప్పుకుంది. సరే, ఆ 2 చేతులు కలిపి పట్టి ఆమెని ఒద్దికగా పట్టుకుని నది అవతలి వైపుకు చేర్చాయి. వాళ్ళు అవతలి వైపునకు చేరాక ఆమెను క్రిందకు దింపగా ఆమె వెళ్ళిపోయింది. అవి 1 మైలు వెళ్ళాక 2వ కోతి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టింది. నా బట్టలు చూడు అది అంది. ఆమెను నది అవతలికి చేర్చడం వలన మురికయ్యాయి. నా వీపు ఇంకా నొప్పిగా ఉంది, అది ఇంకా బిగుసుకుపోతున్నట్లుంది. అప్పుడు ఆ మొదటి కోతి నవ్వి ఒకలా తల ఊపింది. ఇంకొన్ని మైళ్ళు వెళ్ళిన తర్వాత ఆ కోతి మళ్లీ మొదలుపెట్టింది, నా వీపు నొప్పిగా ఉంది. ఇదంతా కూడా ఆ ముసల్దాన్ని అవతలికి చేర్చడం వల్లనే. బాగా నొప్పిగా ఉంది, 1 అడుగు కూడా వేయలేను. మొదటి కోతి నేల మీద ఏడుస్తూ ఉన్న తన భాగస్వామిని చూస్తూ అంది, నేనెందుకు ఫిర్యాదు చేయడం లేదని ఆశ్చర్యపోతున్నావా? నువ్వింకా ఆమెని మోస్తున్నందుకు నీ వీపు నొప్పిగా ఉంది, కానీ నేను ఆమెను 5 మైళ్ళ వెనుకే దించేశాను. ఇప్పుడు అదేమందో మిస్ చేయకండి. నువ్వు బాధపడుతున్నావు. కమాన్, ఈరోజు ఇక్కడ గాయపడుతున్న వారు ఉన్నారు. చాలా కాలంగా పడుతూనే ఉన్నారు. చాలా కాలంగా. చాలామంది జీవితంలో ఎక్కువగా మీ బాల్యంలో మీకేదో జరిగిన దాని వలన, అది మీరు దాన్ని క్రింద పడేయడానికి నిరాకరించినందున ఈరోజు దాన్ని క్రింద పడేసే రోజు. ఆమేన్. మీలో ఎంతమంది నిన్నెక్కడ ఉండి దాని నుంచి కొంచెంగా పొందారు? ఓకే, మనం దీన్ని బాధపడినా దుఃఖంగా లేమని చెప్దాం. జీవితంలో ప్రతి ఒక్కరూ గాయపడతారు. మీరెవరైనా నాకు అనవసరం, మీ చరిత్ర ఏదైనా సరే, ఇప్పటికే గాయపడి ఉన్నారు, మళ్ళీ గాయపడవచ్చును. అయితే శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తులో విశ్వాసులుగా మన లోపల గొప్ప స్వస్థతనిచ్చే ఆయన ఉన్నాడు. నా బాల్యంలో ఎంతగానో గాయపరచబడ్డాను, తండ్రి చేత అబ్యూస్ చేయబడ్డాను. కొంతమంది అంకుల్స్తోనూ దొరికిన మొదటి అతన్ని పెళ్లి చేసుకున్న 18 ఏళ్ల వయసులో నాకు పెళ్ళైంది. అది నేను చేసిన ఎంతో పెద్ద మూగ పని. నాకంటే హీనమైన స్థితిలో అతనున్నాడు. తెలిసే ఎక్కువగా గాయపడిన వారు గాయపడిన ఇతరులను పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఒకరినొకరు గాయపరుచుకుంటారు. నేను ఆ పని నిరాశలో చేశాను. ఎప్పుడు నన్ను కోరుకోరనుకున్నా ఎవరో, అందుకే వచ్చిన అతన్ని పట్టేశా. ఎంతమందికి తెలుసా అది ఒక స్వభావం అని? ఒంటరితనం అంటే భయపడినప్పుడు మనసు లోతుల్లో అది సరైంది కాదు అనిపించినా తీసుకుంటారని. ఆమేన్. అవును, బోధన. ఆమేన్. అయితే ఒకసారి దాన్ని పొందిన తర్వాత తెలుస్తుంది పొందారని. సరే, పెళ్ళై 5 ఏళ్ళయింది. అయితే అది ఎక్కువగా ఒక జోక్లానే ఉంది. అతడు ఎప్పుడు చూసినా కూడా ఇతర స్త్రీలతో తిరుగుతుండేవాడు, పని చేయడు. అతడు ఒక నేరస్తుడు, ఒక చిన్న దొంగ, డబ్బులు లేకున్న చెక్స్ ఇవ్వడం. చూడండి, అంటే అది అంతా కూడా ఎంతో గందరగోళం. నన్నెప్పుడు వదిలి వెళ్ళిపోయేవాడు, వదిలేశాడు. ఓక్లాండ్, కాలిఫోర్నియాలో వదిలేశాడు. నేను డబ్బులు అప్పు చేసి బస్సులో ఇంటికి వచ్చేదాన్ని. ఎందుకు గాయపడిన స్త్రీలు అటువంటి వారిని ఎందుకు పెళ్లి చేసుకుంటారు? తర్వాత వారి వద్దకే తిరిగి వెళ్తారు, వారి వద్దకే వెళ్తుంటారు. కమాన్, ఎవరైనా చెప్పేది వింటున్నారా? వారి వద్దకే తిరిగి వెళ్తుంటారు. మీరు దానికంటే ఎంతో అర్హులు.
అలానే నేను చేశాను. అయితే మీకోసం మీరు నిల్చోవాలి. ఆమేన్. సహజంగా మనం జీవితంలో దేన్ని సహిస్తామో దాన్నే పొందుతాం. ఆ పెళ్ళి ముగిసే లోపల నాకో బిడ్డ ఉన్నాడు. తర్వాత మిస్‌క్యారేజ్ అయింది. తర్వాత ఒక అబ్బాయి. 5 ఏళ్ళు కలిసున్నాం. ఈ అబ్బాయి మా పెళ్లి సంబంధం ముగిసే చివరిలో పుట్టాడు. అతని పేరు డేవిడ్ అని పెట్టాను. నా భర్త పేరు కాదది. మా బ్రదర్ పేరది. అసలైతే తర్వాత మా అబ్బాయికి 9 నెలలప్పుడు డేవ్‌ని కలిశాను. డేవ్ మరియు నేను 5 డేట్స్‌కి వెళ్ళాం. తన పెళ్ళి చేసుకోమన్నారు. ఎప్పుడు జోక్‌గా అంటా, అయితే బహుశా అది నిజం. ఆయన ఏం పొందుతున్నారో తెలుసుకోవడానికి ముందే అడిగారు. లేకుంటే అలా చేసేవారు కాదు. ఆ తర్వాత తెలుసా, నాకు బుట్టెడు సమస్యలు ఉండేవి. కనుక నేను ఇక్కడ నిల్చుని దేవుని వాక్యం పనిచేస్తుందని చెప్పినప్పుడు అది మిమ్మల్ని మార్చి స్వస్థపరుస్తుందని దానిని నేను గ్రంథంలో చదివినందున చెప్పడం లేదు. నా జీవితంలో దేవుని స్వస్థత శక్తిని అనుభవించాను. అయితే మీరు స్వస్థత పొందాలని ప్రార్థించిన దానికంటే ఎక్కువ దీనికి కావాలి అని మనం ప్రార్థిస్తాం. బహుశా మనం ప్రార్థన గురించి తప్పుగా అర్థం చేసుకుంటాం. మనం ప్రార్థించినప్పుడు దేవుడంతా సరిచేస్తాడని అనుకుంటాం. అయితే తెలుసా, నేను మరింతగా గత 2-3 ఏళ్ళ నుంచి ఏం తెలుసుకున్నాను? ప్రార్థించినప్పుడు ఎక్కువగా మనం ఏం చేయాలో దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు దేవుడు అసాధారణంగా కదలడని చెప్పడం లేదు. మనం చేయలేనిది ఏదైనా ఆయన మన కోసం చేస్తాడు. మనం కానీ ఏమీ చేయకుండా దేవుడే అన్నీ చేయాలని ఆశిస్తుంటే అప్పుడు అది జరగదు. మీరు ఎవరి చేతనైనా బాగా గాయపరచబడి ఉంటే పూర్తిగా బాగవగలరు పూర్ణంగా. అయితే నేను మీకేదో కల్పితమైన కథని ఏమాత్రం చెప్పబోవడం లేదు. అది ఈజీగా ఉండదు. దానికి సమయం పడుతుంది. బహుశా మీరు చేయని కొన్నిటిని చేయవలసి వస్తుంది. ప్రజల్ని క్షమించడం అనేలాంటివి మీకు న్యాయంగా అనిపించకపోవచ్చును. ఏమో, వారిని ఆశీర్వదించడానికి దేవునికి మీరు కావాలేమో. చూడండి, విషయం ఏమిటంటే, ఎవరూ మీ పట్ల తప్పుగా ప్రవర్తించినందున ఇప్పుడు వాళ్ళ పట్ల అలానే చేయడానికి మీకు లైసెన్స్ ఇవ్వదు. అలా ఆలోచించేలా చేసేదేమిటో నాకు తెలీదు. ప్రజలు మనకిచ్చిందే ఇతరులకి ఇవ్వమని దేవుడు ఎప్పుడూ చెప్పడు. మీ పట్ల వారెలా ప్రవర్తించాలనుకుంటారా అలానే మీరు చేయాలంటాడు. కొన్నిసార్లు ఎవరినైనా వాళ్ళు మీ పట్ల మంచిగా ప్రవర్తించడానికి చాలా కాలం ముందు నుంచే వాళ్ళ పట్ల మంచిగా ఉండాలి. వాళ్ళు మారకపోయే అవకాశమూ ఉంది. అయితే విషయం ఏమిటంటే, ఈ భూమి మీద మనకున్న సంవత్సరాలు చాలా తక్కువ. మీరు మీ 20 లేదా 30 ఏట 60 లేదా 70, 80లోకి ఎంత త్వరగా వెళ్తారనేది గుర్తించరని అనుకుంటాను. ఆమేన్. తెలుసా, నా జీవితం దాదాపు అంతటినీ జీవించాను. కనుక ఏమిటో చెప్తాను. నేను రెట్టింపు చేసి తప్పకుండా నేను ఈ చివరి కొన్నేళ్లలో అపవాదికి అదనంగా కోపం తెప్పిస్తాను. ఎందుకంటే చూడండి, దేవుడు నా జీవితంలో చేసినది నిజంగా ఎంతో ఆశ్చర్యకరం. నేను చెప్పగలను, ఒకవేళ అది దేవుడు గాని కాకుంటే ఇదంతా పూర్తిగా అసాధ్యమేనని. వేరే ఏ విధంగానూ దేవుడు నా జీవితంలో చేసినది జరిగి ఉండేది కాదు. ఆయన చేయగలడు, చేశాడు. అలానే అదే మీ అందరి జీవితాల్లోనూ చేయాలంటాడు. అయితే ముందుగా మీరు వదిలివేయవలసిందంత ఆ కోపము, పగా, ద్వేషాన్ని, అసహించుకోవడాన్ని, బాధనంతటినీ, వాటన్నిటినీ మీరు వదిలివేయాలి. ఎందుకంటే నేను మొదలు పెట్టడానికి ముందే చదివింది అసలైతే మార్కు 11లోని ప్రసంగం ఏం చెప్తుందంటే, యేసు నామములో మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగును. మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్నడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఎవరైనా దాన్ని కావలసినంతగా వింటారా ఈరోజు దాన్ని నమ్మడానికి?
వచనం ఏం చెప్తుందో మనం గుర్తించామా? అంటే నేను ఏ ప్రార్థన చేసినా దాన్ని నా మనసులో క్షమాపణలేమితో గాని చేస్తే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేడు, ఇవ్వడు కూడా. ఎవరైనా మార్చడానికి ప్రార్థన చేస్తూ వారిని ద్వేషించే పనిలో ఉంటాం, తమను మార్చమని దేవుణ్ణి అడుగుతుంటారు. ఎవరో మీరుండాలనుకున్నట్లు ఉన్నవారిని ప్రేమించలేరు, ఎలా ఉన్నారో అలానే ప్రేమించాలి. చెప్పింది విన్నారా? ఎవరో ఇలా ఉండాలి అన్నదాన్ని ప్రేమించలేం. ఎక్కడ ఎలా ఉంటే అలా ప్రేమించాలి. అది వారు ఉండవలసిన చోటుకి చేరేలా సహాయపడుతుంది. ప్రజలు మిమ్మల్ని దుర్వినియోగం చేయనివ్వమని సలహానివ్వడం లేదు, యూజ్ చేసుకొనివ్వమని లేదు. అది కాదు మాట్లాడేది. ఏం చెప్తున్నానంటే మీరు ఈ విషయాన్నంతా మనసులో ఉంచుకోకూడదు అని చెప్తున్నాను. సెలువు మీద యేసేం చెప్పాడు? తండ్రి, వారేం చేస్తున్నారో వారికే తెలీదు, వారిని క్షమించు. స్టెఫన్ను రాళ్లతో కొట్టినప్పుడు అన్నాడు, వారిని క్షమించు. నిన్న చదివాము ఎలా పౌలు అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అన్నాడు, దేవా వారిని క్షమించు. తెలుసా, చాలాసార్లు ప్రజలు మనల్ని గాయపరిచినప్పుడు వాళ్ళేం చేస్తున్నారో తెలియదు. తమ సొంత బాధతో అలా ప్రవర్తిస్తున్నారు. చాలాసార్లు ప్రజలు మనల్ని గాయపరిచినా గుర్తించరు. అయితే నా తండ్రికి నా పట్ల ఆయన ఏం చేస్తున్నాడో తెలియదనంటే సెక్షువల్గా అబ్యూస్ చేయడం తప్పని ఆయనకి తెలియదని అనడం లేదు. అది తప్పని అతనికి తెలియాలి, లేదంటే దాన్ని దాచడానికి అంత చివరికి వెళ్ళి ఉండేవారు కాదు. అయితే నిజంగా అది నాకది ఏం చేస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడని నమ్మను. ఆయన నిజంగా ఆయనకు 80 ఏళ్ళప్పుడు చెప్పారు, నాతో అన్నారు, నేనెంతగా బాధించానన్న ఐడియానే లేదన్నారు. ఆయన వావి వరుసలు లేని కుటుంబంలో పెరిగారు కనుక మంచి ప్రవర్తన లేదు. గాయపడిన వారు ప్రజల్ని గాయపరుస్తారు. అది తెలుసుకుంటే ప్రజలు మీకు చేసే వాటిని జయించగలగడానికి సహాయపడుతుంది. ప్రపంచంలో ఎంతో ఒత్తిడి ఉంది. ప్రజలు ఈనాడు పేలడానికి సిద్ధంగా ఉన్నారు. చివరికి ఇతరులను గాయపరుస్తారు. అప్పుడు మనం కోపంతో దుఃఖంలో ఉండి వారిని మనల్ని గాయపరచనిస్తూ ఉంటాం. జీవితం ప్రజల్ని బాధిస్తుంది. కనుక ఒకటి అడుగుతాను, మీ జీవితంలో సహజంగా ఉండే చేదు అనుభవాల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నందున మీకు కోపమా? నిజాయితీగా ఉండండి. ఎంతమందికి కష్టమైన కష్ట సమయం వచ్చింది జీవితంలో? చూద్దాం. నాకు వచ్చింది. అంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, మైగ్రేన్ హెడేక్స్ వచ్చేవి. నా బాల్యంలో అబ్యూస్ చేయబడ్డాను. తెలుసా, అలా అలా ఎన్నో. అయితే దేవుడు ఎంతో బాగు చేశాడు. కమాన్, నన్ను ఎక్కువగానే బాగు చేశాడు. ఓ నా దేవా! మీకో విషయం చెప్తాను. జీవితం న్యాయం కాదు, కానీ దేవుడు న్యాయం. జీవితం కాదు, కానీ దేవుడే న్యాయము. మీకు తెలుసా, అపవాది ఏ విధంగా అయినా సరే గాయపరుస్తాడు. ఎందుకంటే నిజాయితీగా ఉందాం, మీరంటే ద్వేషం. దేవుని ప్రేమించే ఎవరినైనా సరే ద్వేషిస్తాడు, ఆయన్ని ద్వేషిస్తున్నందున. మీరు యేసుని అనుసరించాలి అని నిర్ణయించుకున్న క్షణమే ఆ పాయింట్ నుంచి శత్రువు మీ వెంటనే ఉంటాడు. అడ్డంకులు వస్తాయి, అవి ఉన్నందుకు దేవునికి స్తుతులు. అయితే అరణ్యంలో ఆ 40 దివారాత్రములు అతడు యేసుని శోధిస్తున్నప్పుడు, ఆ కథ లూకా 4వ అధ్యాయంలో ఉంది, చెప్తుంది. అతడు తన శోధనా క్రమాన్ని పూర్తి చేసిన తరువాత, కమోన్నా, మీరెప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? ఒకదాని తర్వాత మరొకటి. చూడండి, అతడు తన శోధనా క్రమాన్ని పూర్తి చేసిన తరువాత మరింత అవకాశం కలిగే సమయం కొరకు వెయిట్ చేయడానికి వెళ్ళాడు. అదెంతో ఆసక్తికరంగా ఉంటుంది. మనం తెలివిగా ఉండాలి. మనం గమనించి ప్రార్థించాలి. దాని అర్థం శత్రువు ఎలా వ్యవహరిస్తాడు అన్న దాన్ని గురించి మనము తెలుసుకుని వెంటనే పట్టేసుకోవాలి. మన మనసులో పెద్ద యుద్ధం జరుగుతుంది. జీవితాన్ని సరైన విధానంలో చూస్తే అదంత చెడుగా ఏమీ ఉండదు. ఎంతమంది ఎప్పుడూ తమకు లేనిదాన్నే చూస్తారు, కానీ వారికి ఉన్నదాన్ని చూడరు? ఎంతమంది జీవితం కష్టతరంగా ఉందని అడిగినప్పుడు దాదాపు సగం మంది చేతులు లేచాయి. ఇంకా ఖచ్చితంగా మీ జీవితం చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే చెప్పగలను, మీరు మీకు హెల్ప్ చేసుకోగలరని. ఈరోజు ఇప్పుడే నేను ఎలా చేయడం నేర్చుకున్నానో అలా చేస్తే నేను నాకు లేని దాన్ని చూడక్కర్లేదు. గతంలో లేని దానికి, పోగొట్టుకున్న దాన్నో, మిస్ అయిన దాన్నో, కానీ నాకున్న దాన్ని చూసి దేవుడు ఏం చేశాడో చూడాలి.
అప్పుడప్పుడు ఇప్పటికీ కొన్నిసార్లు ఆశ్చర్యపోతాను. నిజంగా మిమ్మల్ని ప్రేమించే అమ్మ నాన్న ఉండడం అంటే ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతాను. సలహా తీసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళగలిగే తండ్రి ఉంటే, లేదా మీకోసం నిల్చోగలిగిన తల్లిగానే ఉంటే, అలాగే నేను నా సోదరితో కలిసి సరదాగా ఉండేలా ఒక సోదరు ఉండి ఉంటే, ఒక బిడ్డగా ఉండి ఉంటే ఎలా ఉంటుందని ఆశ్చర్యపోతాను. నా బాల్యం దొంగిలించబడింది. ఎన్నడూ చిన్నదానిలా లేను. కానీ ఏమిటో తెలుసా? నేను పోగొట్టుకున్న నా బాల్యాన్ని దేవుడు నా తర్వాత జీవితకాలంలో ఇచ్చాడు. దేవుడు న్యాయానికి దేవుడు అంటే అర్థం తెలుసా? ఎప్పుడూ ఆయన తప్పు వాటిని రైట్‌గా చేస్తాడు. జీవితం న్యాయంగా లేకున్నా, చెప్పేది జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని మిస్ చేస్తే పూర్తిగా మిస్ చేస్తారు. మీరు పనులను దేవుని విధానంలో చేస్తే అదే పెద్దది మరి చిన్నది కూడా. దేవుని విధానంలో చేయడానికి ఇష్టపడితే అప్పుడాయన మీకెప్పుడైనా జరిగిన ఏ చెడునైనా సరే ఎన్నో రెట్లు బాగు చేసేస్తాడు, ఒకవేళ దేవుని విధానంలో చేయడానికి ఇష్టపడితే. అంటే అర్థం, మీరు దేవునికి విధేయత చూపుతారు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, న్యాయం అనుకున్నా లేకున్నా, మంచిగా ఫీల్ అయినా లేకున్నా, నచ్చినా లేకున్నా దేవుని విధానంలో చేయడానికి కమిట్ అవుతారు. ఎందుకంటే నిజంగా మీరు నమ్ముతారు దేవుడు మీకంటే ఎంతో తెలివైన వాడని, ఆయన విధానం పని చేస్తుందని. మీరు ఇక్కడి నుంచి వెళ్ళేప్పటికీ ఆశాజనకంగా, ప్రార్థనాపూర్వకంగా దేవుని దయాకృప వలన ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మీ కోపాన్ని, ఆగ్రహాన్ని, క్షమాపణలేమిని తీసుకువెళ్లరు. అయితే మీరు వదిలి దానికి దూరంగా వెళ్తారు. వదిలివేసి మీ జీవితాన్ని జీవించి ఆనందించే పనిలో ఉంటారు. ఆమేన్. అవును. కీర్తనలు 37 మొదటి 10 వచనాలను చూద్దాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డ వల్లే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వల్లే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి విశ్వసించి మేలు చేయుము. వావ్! నాకు తెలీదు మీకు అసలు తెలుసో లేదో, ఇక్కడ 3వ వచనం ఎంతో ముఖ్యమైనదో. దీన్ని 5-6 ఏళ్ల క్రితం గట్టిగా పట్టుకున్నాను. నేను వ్రాసిన అన్షేకబుల్ ట్రస్ట్ అనే పుస్తకంలోని 2 అధ్యాయాల్లో నమ్మకం, దేవుడు మరియు మేలు చేయడం గురించి ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పుడు ఇలా వింటాం, దేవుణ్ణి నమ్ము. అయితే బైబిల్ చెప్పేది అంతేకాదు. దేవుణ్ణి నమ్మడం, దేవుణ్ణి నమ్ముతున్నప్పుడు మీరు వీలైనంత మంది ప్రజల పట్ల వీలైనంతగా ఎంత మంచిగా ఉండగలరో ఉండి అపవాదికి కోపం తెప్పించండి. ఎందుకంటే ఒక మామూలు మనిషి సహజంగా చేసేది సరిగ్గా దానికి వ్యతిరేకం కనుక. మామూలు ప్రజలు గాయపడుతున్నప్పుడు చిరాగ్గా, కోపంగా ఉంటారు. ఆ కోపాన్ని అందరి మీద చూపిస్తారు. అయితే బైబిల్ చెప్తుంది ఎంతగా గాయపడుతుంటే అంతగా ఇతరులకు మంచిని చేయాలని. అలా ఎవరికి చేయాలనుంది? కీడుని మేలుతో జయించుము, రోమా 12:21. అది బైబిల్లోని అతి పెద్ద, అత్యంత శక్తివంతమైన ఆత్మిక రహస్యం. మీకు గాని చెడు జరిగి ఉంటే వాటిని ఎన్నడూ జయించలేరు, లేదా మీరు పొందినదే మరెవరికో తిరిగిచ్చినందున జయించలేరు. చూడండి, నేను ఎన్నో ఏళ్ళు గడిపాను. అంటే నా భర్తను నా తండ్రి నాకు చేసిన దానికి వెల చెల్లించేలా చేశా. తెలుసా, అలా చేస్తాం. ఎవరి మీదన్నా కోపంగా ఉంటే వారిని తిరిగి అనలేరు. ఆ కోపాన్ని మీ జీవితంలోని వారి మీద చూపిస్తారు. ఎంతమందికి తెలుసా అలా చేస్తారని? అది ఆయన తప్పు కాదు, ఆయన తప్పన్నట్లు ప్రవర్తించాను. ఎందుకంటే ఎవరో ఒకరు చెల్లించాలనుకున్నా. ఎవరో ఒకరు చెల్లించాలి. అయితే అప్పుడు మత్తయి 18లో చూశాను, ఎప్పుడైనా సరే ఒకరిని ఎవరినో చిన్న అప్పు చెల్లించలేనప్పుడు అతన్ని క్షమించమని అడిగినప్పుడు అతను తిరిగి ఇవ్వలేకపోయాడు. దేవుడు మాత్రమే మీకు జరిగిన దానికి తిరిగి ఇవ్వగలడు.
ప్రజలు తిరిగి ఇవ్వలేరు. దేవుడు మాత్రమే తిరిగిస్తాడు. కేవలం మీ నుంచి తీసుకున్నదే తిరిగివ్వడు, తీసుకున్న దానికి రెట్టింపునిస్తాడు. ఆయన విధానంలో గాని చేస్తే దేవుని యందు నమ్మకముంచి మేలు చేయుము. అందరూ మీకు చేసిన దాని గురించి చింతించడం మాని జీతం లేని ప్రతి ఒక్క రోజు కూడా మీరు చేయగలిగినంత మంచిని చేయండి. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన్ను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషిత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. ఎప్పటికీ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించను వారు కనబడక పోవుదురు. దేవుడే మీ శత్రువులను చూసుకుంటాడు, మీరు ఆయనకై నిరీక్షిస్తే. యెషయా 61:7 చెప్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. అందువల్ల ఇప్పుడు ఇది వినండి. వారు తమ దేశంలో సంతోషంగా ఉంది, పరమునకు వెళ్ళినప్పుడు అనలేదు. అందువల్ల మీరిక్కడ ఉన్నప్పుడే ఈ జీవిత కాలంలో జీవితాన్ని జీవిస్తుండగా వారు తమ దేశంలో రెట్టింపు భాగమున కర్తలగుదురు. నిత్యానందం వారి కలుగును. ఎవరైనా స్తుతులు చెప్పండి. ఎప్పుడైనా సరే మీరు దేవుడు మీ శత్రువుల్ని హ్యాండిల్ చేయమన్న విధానంలో కానీ హ్యాండిల్ చేస్తే చెప్పేది వినండి, మీ జీవితంలో ఘనత పొందుతారు. ఎంతమంది దాన్ని చూశారు? మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించారు అంటే అందువల్ల మీ జీవితాన్ని దేవుడు ఎలా బ్లెస్ చేశాడో చూశారు. దేవుని వద్దకు రావడం ఎవరైనా చూసారా? వారిని మీరు క్షమించాలని అనుకున్నందున చూసారా? మా తండ్రి రక్షణ పొందారు 83 ఏళ్ల తర్వాతే, అయితే అపవాదాన్ని పొందలేదు. ఆమేన్. మార్కు 4:17 బైబిల్ చెప్తుంది, ఎంతోమంది సమస్య చేత అభ్యంతరపడ్డారని. ఈ ప్రజలకు లోతైన వేరు ఉండదు. వాళ్ళు వాక్యాన్ని విని జీవితంలో అన్వయించుకునేంత వరకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఈనాటి సందేశం బాగుంది కదూ? బాగుంటే చప్పట్లు కొట్టి షేర్ చేయండి. మరి దీన్ని అన్వయించాలనుకుంటే ఎంతగా ఇష్టపడతారని ఆశ్చర్యంగా ఉంది. ఇదే నిజం. మనం దీన్ని వినేప్పుడు అంతా బాగుందని అనుకుంటాం, అయితే జీవితంలో పెట్టడమే అక్కడే బాధ మొదలవుతుంది. అది మీకు జరిగినప్పుడే ఎదుటివారికి బోధించడం ఎంత సులువో. నా విషయంలోనూ అంతే అవ్వచ్చు. ఈ వారంతలో మీ అందరికీ బోధిస్తూ ఆనందించగలను నిన్నటి రోజున, ఈ రోజంతా. అయితే ఒకటి చెప్పనా, రాత్రికి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు నచ్చందేదో జరుగుతుంది. అప్పుడు రోజంతా మీకు బోధించిన దాన్ని నేను అన్వయించుకోవాలి. పరీక్షించబడతామని అనుకుంటే ఈ చివరిన జీవించాలి. మీరు గాయపడ్డానికి ముందుగానే ఎలా స్పందిస్తారన్న దానికి నిర్ణయం తీసుకోగలరని అనుకుంటాను. అది బహుశా దేవునితో మన నడకలో ఒక భాగంగా ఉండాలి. ఎప్పుడూ ఇలా ప్రార్థిస్తుంటాం కనుక, దేవా ఒకవేళ గాయపడినప్పుడు సరిగ్గా స్పందించడానికి సహాయం చేయి. ఎవరైనా నన్ను బాధ పెడితే ఆ బాధను తీసుకోకుండా ఉండేలా సిద్ధంగా ఉండండి, క్షమించడానికి సిద్ధంగా. హబక్కూకు 3:16-19 మొదలయ్యి అతను ఇలా అంటాడు, నేను వినగా జనుల మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదుల్చున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. హబక్కూకు తెలుసు గొప్ప శత్రువు వాళ్లను ఆక్రమించుకోబోతున్నారని. సమస్య ఉందని అతనికి తెలుసు. సమస్య రాబోతుందని. అతడు ఎంతగానో వణుకుతూ కదిలిపోతున్నాడు. ఎంతమందికి తెలుసో, కొన్నిసార్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన పిలిచి మాట్లాడడానికి వీలైనంత త్వరలో లోపలికి రమ్మంటే ఇలా అవుతారు.
మ్యాన్ అక్కడికి చేరుకోకముందే భయపడతారు. చూసారా, శత్రువు అక్కడికి చేరుకోకముందే హబక్కూకు తీసుకున్న నిర్ణయాన్ని. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన్ను, ఒలీవ చెట్లు కాపు లేకపోయిన్ను, గొర్రెలు దొడ్డిలో లేకపోయిన్ను, శాలలో పశువులు లేకపోయిన, వేరుగా చెప్పాలంటే విషయాలు ఎంత చెడుగా మారినా నేను దేవునిలో ఆనందించడాన్నే ఎంచుకుంటాను. కమాన్, ఏం జరిగినా సరే మనము ముందుగానే నిర్ణయాన్ని చేసుకోగలం. దేవునిలో మనం ఆనందించుదాము. మీకో విషయం చెప్పనా, మీకు అది నచ్చదో అయినా సరే చెప్తాను, ఎందుకంటే అది నిజం కనుక. ప్రతిదీ కూడా ఎప్పుడూ మీరు అనుకున్నట్లుగానే మారదు. వాస్తవిక జీవితానికి స్వాగతం. ఇది సినిమా కాదు, ఇది సోప్ ఒపేరా కాదు. ప్రజలు నీచంగా ఉంటారు, స్వార్థంగా, స్వయం కేంద్రితమై మిమ్మల్ని వాడుకుంటారు, మీరు గాయపడతారు, అయినా ఎంపిక చేసుకోగలరు. ప్రజలు నీచంగా ఉన్నందున వారిని ద్వేషించక్కర్లేదు, వారి పట్ల దయ చూపించగలరు, వారికి బాధపడగలరు. నిజంగా మనం చేయవలసింది కూడా అదే. నా తండ్రితో ఏ పాయింట్కి వచ్చానంటే ఆయన కొరకు బాధపడ్డాను, ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ జీవితమే లేదు, ఆయనకు మంచి ఆరంభం లేదు, సరిగ్గా నేర్పించలేదు ఆయనకు. దాని అర్థం ఆయన చేసింది రైట్ అని కాదు, అది రైట్ కాదు, ఆయనకి తెలుసు అది. అయితే ఆయనకి ఎన్నడూ జీవితం లేదు. మరణించినప్పుడు ఆయన ఫ్యూనరల్కి వెళ్ళడానికి ఎవరూ లేరు, ఎవరు కేర్ చేయలేదు, మిస్ చేయలేదు. ఆయన జీవితం చివరిలో మిగిలింది పశ్చాత్తాపమే. 90 ఏళ్ళు వయసు వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే పశ్చాత్తాపం తప్ప ఏమీ మిగలకుండా చూసుకోండి. వెనక్కి తిరిగి చూస్తే సంతోషపడ్డానికి ఏదైనా పొందండి. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. యాంప్లిఫైడ్ బైబిల్ ఇదే చెప్తుంది. ఉన్నత స్థలాలు అంటే సవాళ్లు మరియు బాధ్యత. కమాన్, మళ్ళీ చెప్పక్కర్లేదుగా, అర్థమైనట్లుండండి. మీ బాధని వ్యర్థం చేసుకోకండి. ఈనాటి నా సందేశం శీర్షికదే. అందరూ గాయపడతారు, అందరికీ స్వస్థత కావాలి. అయితే అందరూ ఎవరికైనా సహాయం చేయడానికి ఏమాత్రం సిద్ధపడరు. మన జీవితంలో జరిగేదానికి బహుశా ఒక సంకల్పం ఉందనుకుంటాను. దేవుడు మనల్ని బాధ పెడతాడని అనుకోను. అయితే కొన్నిసార్లు ఆయన చేసేదానికంటే త్వరగా మనల్ని విడుదల చేయగలడేమో. ఆయన అలా చేయగలడని ఎంతమంది అనుకుంటారు? కొన్నిసార్లు ఎందుకు చేయడాన్ని చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు విడుదల చేయగలిగితే చేయడానికి ముందు ఒక ఏడాది పాటు ఎందుకు వెళ్ళనిస్తున్నావు? ఎందుకంటే నిజం చెప్పాలంటే మనం పిల్లల్లాంటి వాళ్ళం. తెలుసా, కొన్నిసార్లు పిల్లలను కొంచెం సేపు బాధపడనివ్వాలి. వాళ్ళు చేసిన దానికి వెల చెల్లించినట్లుగా. ఎందుకంటే వారంటే ప్రేమ. వాళ్ళలా మళ్ళీ చేయకుండా నేర్చుకోవాలనుకుంటారు. ఆమేన్. అంటే నేనుగా గందరగోళంలో పడితే జ్ఞానం కొదువు వలన, లేదా చెడు ఎంపికలు, లేదా అవిధేయత, అది ఏదైనా సరే, దేవుడు నాకు చేయగల శ్రేష్టమైనది ఏమిటంటే వచ్చి నెమ్మదిగా దాని నుంచి విడుదల చేయడం కాదు, కానీ మంచి పాఠాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ అనుభవించిన వాటి నుంచి అనుభవాన్ని పొందుతాము. ఈరోజు చెప్తున్నాను, దేవుడు ఆయన రాజ్యంలో పనిచేసే వారి కోసం చూస్తున్నాడు. అయితే ఆయనకు అనుభవం కలవారు కావాలి. ఆమేన్. మీకు 5 కాలేజ్ డిగ్రీలు ఉండవచ్చును, అయినా ఎవరో డిగ్రీ అనేదే లేని వారంతా విలువైన వారు కాకపోవచ్చం, లేదా 10 ఏళ్ల అనుభవం ఉన్నవారి కంటే. చూడండి, నా జీవితం వృధా అయిపోయింది. అలా కావలసిన అవసరం లేదు.
తెలుసా, యేసు 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చినప్పుడు చిన్న చిన్న ముక్కలు తప్ప వేరే ఏమీ మిగల్లేదు. యోహాను 6:12 ఆయన అన్నాడు, ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయండి. ఆ మాటనే ఈరోజు దేవుడు మీ జీవితం కొరకు చెప్తున్నాడు. ఆయన ముక్కలన్నింటినీ పోగు చేయాలని, చిన్న చిన్న మిగిలిన ముక్కలన్నింటినీ, ఏవైతే మంచివి కాదనుకుంటున్నారో, మీ జీవితంలో వృధా అయిందనుకుంటున్న దాన్ని అంతటినీ పోగు చేసి ఇలా అనమంటున్నాడు, అది ఇదిగో దేవా, ఈ గందరగోళంతో ఏమైనా చేయగలిగితే ఇది నీదే. ఆయన మీ జీవితపు ఆ ముక్కలన్నిటినీ తీసుకుని వాటి నుంచి అందమైనదేదో చేసి ఆయన కృపతో మిమ్మల్ని నింపుతాడు. మీకు బాధాకరమైన దాన్ని మరెవరికో లాభకరంగా యూజ్ చేయగలిగేలా. మీరు చేయాల్సింది ఒక్క నిమిషం ఆలోచించడం. నా బోధన నచ్చితే ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను కేవలం ఒక బుక్ని చదివి బోధించడానికి రాలేదు. అనుభవం అనేది ఎండిపోయిన మృతంగా ఉన్న బోధనకి, థియాలజీ మరియు అభిషేకించబడ్డ బోధనకి ఉన్న తేడా. దాన్ని మళ్ళీ చెప్పమంటారా? సారము లేని మృతమైన బోధనకు, థియాలజీ మరియు అభిషేకించబడ్డ మీరు విన్నప్పుడు మీ జీవితాన్ని మార్చే బోధనకు అనుభవమే తేడా. అందుకనే ఇద్దరు మీకు ఒకే సందేశాన్ని బోధించిన, ఒకవేళ వారిలో ఒకరు పుస్తకం నుంచి పొందిన ప్రసంగాన్ని మీ ముందు ఉంచితే అది నిద్ర తెప్పిస్తుంది. అయితే అదే సందేశాన్ని, అవే పదాలను మరెవరో దాన్ని జీవించిన వారు, దాని నుంచి వెళ్ళిన వారు చెప్తే ఉత్సాహంగా, తిన్నగా మనసులోకి చొచ్చుకుపోయి జీవితాన్ని మార్చివేస్తుంది. మీకు నిజం చెప్తున్నాను, నాకేమీ తెలియని విషయాలను గురించి బోధించడానికి ప్రయత్నించను. ఈ మధ్యన ఎవరు అన్నారు, మీరు ప్రకటన మీద ఓ ప్రసంగం చేయాలనుకుంటా. నేనన్నాను, లేదు, చేయను. చేయకూడదు. ఎందుకు? ఎందుకంటే నాకు అర్థం కాదు అది. అది ముఖ్యమైనదని నాకు తెలుసు. నేను దాన్ని చదువుతాను, దేవుడు ఆశీర్వదిస్తాడని బైబిల్ చెప్తుంది. అయితే అంత్యకాలాలను గురించి 1000 వేర్వేరు థియరీలు ఉన్నాయి. నా థియరీ ఏమిటో నేను చెప్తాను. వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి ఎప్పుడైనా సరే. అంటే మనం ఎందుకు తెలుసుకోవాలి? చూడండి, పౌలు అనుకున్నాడు కడవరి దినాల్లో నివసించడమని. ఇంకా మనం అంటాం యేసు త్వరలో తిరిగి వస్తాడని. అయితే నాకో విషయం తెలుసు, అంత్య దినాల్లో గాని నివసిస్తుంటే అది అంత్య దినాల అంత్యం ఇప్పుడు. అందుకని నా జీవితకాలంలో యేసు వస్తాడో రాడో తెలీదు. ఆయన ఈ రాత్రే వచ్చి నన్ను తీసుకువెళ్ళవచ్చును. నేను సిద్ధంగా ఉన్నాను. మీరు అలానే జీవించాలి. ఇలా జీవించాలని అనుకోకూడదు. బోసా నాకు ఈ ప్రకటన సిరీస్లో ఒకటి కావాలి. యేసు ఎప్పుడు తిరిగి వస్తున్నాడో తెలుసుకుంటే త్వరపడి సిద్ధంగా ఉండగలను. లేదు హని, మనం సిద్ధంగా ఉండాలి, సిద్ధపడకూడదు. సిద్ధంగా ఉండండి. చావడానికి భయపడకండి, పరముకు వెళ్ళడానికి ఉత్సాహపడండి. జీవితం నిజంగా మొదలయ్యేది అక్కడే. యేసు రాకడ త్వరలోనే ఉంది. గందరగోళం చేసుకునే సమయం కాదిది. దేవుడు చేయమన్నది చేయకుండా ఉండడం కాదు. వేరే ఏం కాకున్నా ఈ వారాంతంలో ఇక్కడే మనల్ని గాయపరిచిన వారందరినీ క్షమిస్తూ ఒక నిర్ణయం తీసుకోగలం. నేను నా జీవితాన్ని నన్ను గాయపరిచే వారి మీద కోపంతో జీవించను. బహుశా వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియని వారి మీద దేవుడు చెప్పింది చేసి వారి కోసం ప్రార్థిస్తాను. ఎందుకంటే వారు నరకానికి వెళ్ళకూడదు, రక్షణ పొందాలి, వారు మంచి జీవితాన్ని పొందాలి. అలా చేస్తే అపవాది మార్గం నుంచి తప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇకపై మీ మీద అధికారం ఉండదు. ఈరోజు ఇక్కడ చిన్నగా పరిశుద్ధాత్మ అగ్ని రాజుకుంటుంది. నేను ఇప్పుడు 20 సందేశాల మధ్యలో ఉన్నాను. ఏం చేస్తున్నానో తెలియదు. మీ గందరగోళాన్ని మీ పరిచర్యగా చేసుకోండి. మొన్న ఒక రోజున ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆమె జీవితం ఎలా ఉంటుందనుకుందో దానికి ఎంతో వేరుగా మారింది.
ఆమెకు పెళ్ళయిందని నాకు గుర్తుంది. ఆమె ఒక మంచి బోధకురాలు అవుతుందనుకున్నా. మా జైలు పరిచర్యల్లో కొంతకాలం మా కోసం పనిచేసింది. ఆమెకు పెళ్ళయింది. ఆమెకు కూతురు పుట్టింది. మొదటి కూతురుకు సెరిబ్రల్ పాల్సీ, దానికి తోడు మానసిక రుగ్మత. అందుకని ఆమెకు చెప్పనవసరం లేదు. కష్టంగా ఉండేది. ఒక చిన్న అబ్బాయి, అతనికి మానసిక రుగ్మత అని చెప్పారు. ఆమె దానికి వ్యతిరేకంగా నిల్చునంది, లేదు అదేం లేదు, నాకదేం లేదు. చివరికి అతను బాగయ్యాడు. అయితే జీవితం ఆమె అనుకున్నట్లుగా అవనందున ఆమె కోపం, పగ, ద్వేషంతో ఉండడానికి బదులుగా దానిని ఆమె ఒక పరిచర్యగా చేసుకుంది. ఇప్పుడు ఆమె వీలైనన్ని సంఘాలతో పనిచేయడానికి ప్రయత్నిస్తుంది. స్పెషల్ ప్రోగ్రాం కోసం ఒక స్పెషల్ రూమ్ని, అంటే ప్రత్యేకమైన గదిని పొంది ఆదివారం ఉదయం ప్రత్యేకమైన పిల్లల అవసరాలను చూసుకోవడానికి వాలంటీర్స్ కోసం చూస్తుంది. అప్పుడు ఆ పేరెంట్స్ వారంలో ఒకసారి కలిసి చర్చిలో కూర్చోగలిగేలా. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే అదెలా ఉంటుందో తెలియనట్లు, ఎందుకంటే ఎన్నడూ దాంతో డీల్ చేయలేదు. అయితే ఆమె మాత్రం చూడండి, మీరు ఏదైనా చెడుని తీసుకొని దానిని తిప్పివేసి దాంతో ఏదైనా మంచిని చేయడానికి ప్రయత్నిస్తే మీ బాధకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. దాని అర్థం అప్పటికీ కష్టంగా ఉండే రోజులు రావు అని కాదు. కానీ తెలుసా, నేను నాకు జరిగిన దాన్ని ఇతరులకు సహాయం చేయడానికి యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మీ జీవితంలో దేవుడేం చేయగలడో చూశాను. ఒకవేళ ఆయన విధానంలో చేస్తే లోకం విషయాల్ని ఎంతో వేరుగా చూస్తుంది. ఇంకో విషయం చెప్పనా, మీకో విషాదం కలుగవచ్చని దాని నుంచి విజయవంతంగా దానిలోకి వెళ్ళినప్పటికంటే మెరుగ్గా బయటికి రాగలరని వాళ్ళు అర్థం చేసుకోరు. మనం సేవించే దేవుడు అలాంటివాడు. కమాన్, మనం సేవించే దేవుడు అటువంటి వాడు. ఆయన విషాదాన్ని తీసుకుని దాన్ని ఆశీర్వాదంగా మార్చగలడు. చూడండి, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. అయితే తెలిసిన ఒకటి చెప్తాను, దీన్ని నమ్ముతాను కూడా. నేను కేవలం బోధించడం లేదు. మనం దేవుని చిత్తాన్ని కోరుకుంటే ఆయన్ని ప్రేమిస్తాం. ఆయన మనకు జరిగిన ప్రతిదీ తీసుకుని మన మేలుకే చేస్తాడని నమ్ముతాను. నేనది నమ్ముతాను. నా కోసం పనిచేసే వారిలో కొందరు మేము కలిసి ఉండేవాళ్ళం. మాకు చిన్న సామెత ఉంది, దీని ముగింపు బాగుంటుంది, ఇది చివరికి బాగా అవుతుంది. కమాన్, మీరిప్పుడు దేని నుంచి వెళ్తున్నా సరే దేవుని విధానంలో కానీ పనులు చేస్తే చివరికి అది బాగుంటుంది. ఇప్పుడు అవిధేయులకి నేనేమి వాగ్దానాలు చేయడం లేదు. మీరు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడితే ఆయన చేయమనేది చేయడానికి. కమాన్, ఈ వారాంతంలో మనం చేదుగా కాదు మంచిగా అవడం గురించి మాట్లాడుతున్నాం. కాలిన దుఃఖంగా ఉండకుండా, అంటే దాని అర్థం గతంలోని చెత్తనంతా పోనిచ్చి సాకుని చెప్పకుండా ఉండడం. వాళ్ళు నాకేం చేశారో మీకు తెలీదు, అదెంత కష్టంగా ఉందో తెలీదు, అదెంత కష్టమో నాకు తెలుసు. సులువుగా ఉన్నవి చేయడానికి దేవుడు అభిషేకించడు. మనకు మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఉంది, ఎందుకంటే చేయగలము. చెప్పేది వినండి, దేవుడు ఏం చేయమని చెప్పినా చేయగలం, ఎందుకంటే దానికి ఆయన సహాయం చేస్తాడు. మీరు తప్పక క్షమించగలరు. ఓకే, 2 కొరింథీ 1, 3 మరియు 4. ఇక్కడివి చాలా హాయిగా ఉంటాయి, వినండి. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. ఇప్పుడు 4వ వచనాన్ని చూడండి. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనో ఆదరించుటకు శక్తి గలవారము అగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అతను ఎలా అంటే, ఓకే, మీరు సమస్యల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదరించుటకు ఆదరణకర్త దేవుడున్నాడు. దయా ఆదరణనిచ్చే దేవుడు. ఆయన వచ్చి ఆదరణనిస్తాడు. అవును, మీరు మంచిగా ఫీల్ అవ్వాలంటాడు. అయితే పెద్ద సంకల్పం ఉంది, మీకు ఆదరణనిస్తాడు. ఇంకా మీరు గాయపడి ఉన్నారు, స్వస్థపరచాలంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి మరొకరికి సహాయం చేయాలంటాడు.
మీరు ఆయనకు కావాలి, ఎందుకంటే దేవుడు మీకేం చేస్తాడన్న దాని అనుభవాన్ని మీరు చూడాలి. ఇప్పుడు మీరు వెళ్ళడానికి లైసెన్స్ ఉంది, సిద్ధపరచబడి ఉన్నారు అనుభవంతో. దీనిలో దేవుడు మీకు ఆదరణ ఇస్తాడని మరొకరికి చెప్పగలరు. దాని నుంచి ఆయన మిమ్మల్ని బయటకు తెస్తే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. మీరు వారిని ఒప్పిస్తున్నందున కాదు, కానీ మీ జీవితం మీద అభిషేకం ఉన్నందున. దేని నుంచి వెళ్ళారో దానివల్ల మీరు విషయాల నుంచి వెళ్ళినప్పుడు అభిషేకంతో బయటకు వస్తారు. కమాన్, యేసు పాదాలను అభిషేకించిన స్త్రీ బుడ్డిని పగల కొట్టవలసి వచ్చింది. అభిషేకపు నూనె బయటకు రావడానికి దేన్నో పగలు కొట్టవలసి ఉంది. వాళ్ళ అభిషేకపు తైలాన్ని ఎలా పొందారన్నది చదివితే అది ఆ విత్తనాలను నల్లగొట్టవలసి వచ్చింది నూనెను తీయడానికి. కొన్నిసార్లు దేవుడు మన శరీరాన్ని, మన లోపల ఉన్న మంచిని బయటకు తేవడానికి నల్లగొట్టవలసి ఉంటుంది. అది ప్రజలకు సహాయపడుతుంది. ఆమేన్. ఎన్నిసార్లు అందరం దేవునితో అని ఉంటాం, ఇది నన్ను చంపేస్తుంది. ఒకరోజు చివరికి గుర్తించాను, ఏమిటో తెలుసా, అసలైతే అది నిజం. అది నిజంగా క్రీస్తు నా ద్వారా జీవించడానికి నన్ను చంపేస్తుంది. చెప్పింది విన్నారా? నేను ఇది సహించలేను. సహించగలరు, ఒకవేళ లేకుంటే దాని నుంచి వెళ్ళి ఉండరు. ఓకే, దేవుడు ఆదరణ ఇస్తాడు. మీరేం చేయాలని ఆశిస్తాడు? ఇప్పుడు మీరు పూర్తిగా తిరిగి వేరే ఎవరికైనా ఆదరణ ఇవ్వాలని. కమాన్, ఊరికే కూర్చుని మంచిగా ఫీల్ అవ్వడానికి స్వస్థపరచడు. మీకోసం ఒక సంకల్పం ఉంది. ఒకవేళ ఏ సంకల్పం లేకుంటే మీరు ముందే ఇక్కడి నుంచి వెళ్ళి పరములో మీ ఇంట్లో ఉండేవారు. మీరెంత చిన్నవారైనా పెద్దవారైనా నాకు అనవసరం. దేవుని వద్ద ఒక సంకల్పం ఉంది. మీరిక్కడ ఉంటే మీకో సంకల్పం ఉంది దేవుని వద్ద. అందుకని ఎప్పుడూ బోధకుని వైపు చూడడానికి బదులుగా ఏమైనా చేస్తాడని వెయిట్ చేయకుండా దేవుడు మిమ్మల్ని ఏం చేయమంటున్నాడో తెలుసుకుని దాన్ని చేస్తూ బిజీగా ఉండండి. అది వేదిక పరిచర్య కాకపోవచ్చు, అది కాకూడదని ప్రార్థించండి దేవుణ్ణి. ఒక విషయం చెప్పనా, మీలోని ప్రతి ఒక్కరూ ఎవరికైనా సహాయం చేయగలరు. ప్రతి ఒక్కరూ ఎవరికైనా చేయగలరు. ప్రతి ఒక్కరూ ఎవరి ముఖం మీదైనా నవ్వుని తెప్పించగలరు. ఎవరి జీవితాన్నైనా బాగు చేయగలరు. అలా చేస్తే సంతోషిస్తారు. మీతో మీరేం చేసుకోవాలో తెలీదు. కష్టమైన వాటి నుంచి వెళుతున్నప్పుడు దేవుని సంకల్పాన్ని మనము గ్రహించలేము. నాకు తెలిసి ఇప్పుడు మీలో కొంతమంది కొన్ని ఎంతో కష్టమైన వాటి నుంచి వెళ్తున్నారని. మీకు అందులో అర్థమే లేనట్లుంది. అర్థం కావడం లేదు, న్యాయంగా అనిపించడం లేదు. దేవుని నమ్మి మేలుని చేయుడి. తెలుసా, మీరెప్పుడైనా గమనించారా? అయితే నా జీవితంలో గమనించడం ఆరంభించాను. నాకు సీరియస్ ప్రాబ్లం వస్తుందని, నేను సహాయం చేసుకోలేను అని. అసలేమీ లేదు, దారే లేదు, సమస్య ఎలా తీర్చుకోవాలో తెలియదు. అయితే నా సమస్యను పరిష్కరించుకోలేనప్పుడు దేవుడు ఇతరుల సమస్యలను తీర్చడానికి నన్ను యూజ్ చేసుకున్నాడు. అది కొంచెం భయంగా ఉంది. అదలా అంటే ఓకే, వాళ్ళందరికీ ఎందుకు సహాయం చేయనిస్తున్నావు? నాకు నేనే చేసుకోలేనే. అది చాలా సింపుల్. మనకి మనం సహాయం చేసుకోవాలని దేవుడు అనుకోడు, ఒకరికొకరం చేసుకోవాలని అంటాడు. ఆమేన్. కనుక అది ఈ విధంగా పనిచేస్తుంది. నేను వచ్చి మీకు సహాయం చేసినప్పుడు దేవుడు వచ్చి నాకు సహాయం చేస్తాడు. అయితే నాకు సహాయం చేసుకోవడానికి చేస్తుంటే మీకోసం సమయం లేకపోతే అప్పుడు చివరికి నేను సమయాన్ని వృధా చేస్తున్నట్లే, ఎప్పుడు సహాయాన్ని పొందను. మీకు అది అర్థం అవుతుందా? కనుక మీకిప్పుడు సమస్య ఉంటే మీరుగా తీర్చుకోకండి. అంటే దేవుడు చేయమన్నది చేయండి. మరెవరికైనా ఆశీర్వాదకరంగా ఉండండి. ఎప్పుడైనా నిజమైన క్రైస్తవులా ప్రవర్తించగలిగితే అంటే మనం దాని వద్దకు క్రిందకు దిగాలి. ఒక కొత్త ఆజ్ఞను మీకు ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకోండి. దీనివల్ల మీరందరూ నా శిష్యులని తెలుసుకుందరు. లోకాన్ని ఎలా ఒప్పించగలము? క్రైస్తవుడైన ప్రతివాడు వెళ్ళి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ శత్రువులను
విశ్వాసులైన బ్రదర్స్ మరియు సిస్టర్స్ని ప్రేమించండి. మిమ్మల్ని నీచంగా చూసేవారిని క్షమించండి, ఆశీర్వదించండి, వారికి సహాయం అవసరమైతే చేయండి. యోసేపు గాయపడ్డాడు, స్వస్థతను పొందాడు. ఏం చేశాడు? ఇతరులకు సహాయం చేశాడు. ఆదికాండం 50:18-21. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఒప్పుకుంటూ, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా వీళ్ళు అతన్ని అమ్మివేసిన సోదరులే. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? పగ ఆయనది, నాది కాదు. వేరుగా చెప్పాలంటే, అవును, నేనిప్పుడు నా పగను తీర్చుకునే చోటుకు చేరాను, అయితే అది నా చోటు కాదు. నేను ఒక పని చేయగలను, అదే ఆశీర్వదించగలను. దేవుడే ప్రతిదీ చూసుకుంటాడు. హలో, నేను చేయగలిగింది ఒక్కటే, మిమ్మల్ని ఆశీర్వదించగలను. దేవుడే ప్రతిదీ చూసుకుంటాడు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిద్దరు, కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మిగతా దాన్ని చూడండి. నేటి దినమున జరుగుచున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా ఈ దినమున ఉన్నట్లుగా దేవుడు అతన్ని అలా చేసే స్థితికి రావడమే కాకుండా, చూడండి, ఆ కరువు సమయంలో అతనికి ఫరో ఇంటివారిని మేనేజ్ చేయగలిగే అనుభవం కలిగి ఉండేలా చేశాడు. ఆ క్రమంలో అతన్ని అవమానపరిచిన కుటుంబాన్ని చూసుకునేలా. కమాన్, దేవుడు మనకంటే ఎంతో తెలివైనవాడు. తెలుసా, రూతు భర్త చనిపోయినప్పుడు ఎంతగానో గాయపరచబడింది. ఆమె మరిది, ఆమె అత్త నయోమి ఒక యూదురాలు. రూతు మోయాబు స్త్రీ. ఆమె మోయాబును ఆరాధించింది. అందుకని నయోమి తన భర్త మరియు 2 కుమారులు మరణించినప్పుడు, తన 2 కోడళ్ల భర్తలు చనిపోయినందున ఆమె కుమారులు, ఆమె తిరిగి తన దేశమైన యూదాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుని మోయాబురాలైన రూతుని తిరిగి తన తల్లి ఇంటికి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. ఇలా అంటుంది, నేను విరిగిపోయాను, బీదరాల్ని, ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు, మిమ్మల్ని చూసుకోలేను. అయితే రూతు కష్ట మార్గాన్ని ఎంచుకుంటుంది. తెలుసా, కష్టమైన మార్గాన్ని ఎంచుకుని ఎవరినైనా చూడడం ఎంత సవాలో. మోషే ఎంచుకున్నాడు. అంటే అతడు తన సోదరులతో కష్టాన్ని సహించడాన్ని ఎంచుకున్నాడు, ఫరో కుమారునిగా జీవించడం కంటే. అతడు హాయిగా ఉండే జీవితానికి దూరంగా వెళ్ళాడు. దేవుడు చేయమన్నది చేయడానికి, ప్రజలకు సహాయం చేసే స్థితిలో ఉండడానికి. చూడండి, రూతు తన అత్తతో ఉండాలని ఎంచుకుంది. తినడానికి వారి వద్ద ఏమీ లేదు. తినడానికి తిండి కొరకు పొలాల్లో గింజలను ఏరుకోవలసి వచ్చింది. కష్ట మార్గాన్ని ఎంచుకుంది. దేవుడు ఆమెను అలా చేయమన్నాడని నమ్మినందున ఆమె అంది, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. చివరికి అక్కడున్న అత్యంత ధనికుని పెళ్లి చేసుకుని యేసుక్రీస్తు వంశావళిలోనికి తిన్నగా వచ్చింది. ప్రతిఫలం బాగుంది కదూ. ఆమేన్. తెలుసా, మన బాధకో సంకల్పం ఉంటుంది. ఒకవేళ దేవుడు ఏం చేయమన్నా చేయడానికి విధేయత చూపితే, దాన్ని మన మేలుకే కాదు, కానీ మన చుట్టూ ఉన్నవారికి మేలు చేయడానికి చేస్తాడు. మీ బాధ మరెవరికో లాభంగా ఉండనివ్వండి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.